దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ ముహూర్తానికి ఖరారైందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రకటించారు. ఈ నెల 23న స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్టు తెలిపారు. ఏపీలో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ నిర్మించబోతున్నట్లు 1.5 లక్షల కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం చేపడుతున్నట్టు ప్రకటించారు. 2029 నాటికి తొలి దశ, 2034 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి ప్లాంట్ వస్తుందని, 30,000 మంది యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో పారిశ్రామికంగా ఒక నూతన అధ్యాయం ప్రారంభం కాబోతా ఉన్నది. ముఖ్యంగా గత ప్రభుత్వం కాలంలో మీ అందరికీ కూడా తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు సైతం అనేక రకమైన పరిశ్రమలు బయట రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయినటువంటి సంగతి నుండి పరిశ్రమల పరంగా ప్రోత్సహించేటువంటి పద్ధతుల్లో అమల్లోకి తీసుకుంటారు. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోనే అతి పెద్దదైన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ని మనం పట్టాలెక్కించబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి సంతోషపడుతూ ఉన్నాం. ఏదైతే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో దాదాపు 1,35,000 కోట్లతో ఆర్ఎస్ఎల్ మెటల్ గ్రూప్ వారు పనులు ప్రారంభించబోతా ఉన్నారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 4 గంటలకి దీనికి భూమి పూజ జరగబోతా ఉంది. ఒక సంవత్సర కాలంలోనే అతి పెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అయినటువంటి ఈ ప్లాంట్ కి ఒక సంవత్సర కాలంలో అవసరమైనటువంటి అన్ని అనుమతులను కూడా మంజూరు చేసినటువంటి సందర్భంగా మేము ముందుంచుతున్నాం. అత్యంత వేగంగా ఈ పరిశ్రమకు కావాల్సినటువంటి అన్ని అనుమతులు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మంజూరు చేయడం జరిగింది. చాలా తక్కువ సమయంలో దీని మీద నిర్ణయాలు చేయడం జరిగింది. పరిశ్రమకు అవసరమైనటువంటి అన్ని అనుమతులు కూడా రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారి చొరవ కారణంగా కేంద్రంలో అవసరమైనటువంటి అన్ని అనుమతులను కూడా అతి తక్కువ కాలంలో ఒక శుభకరమైనటువంటి పరిణామంగా నేనైతే భావిస్తూ ఉన్నా. లోకేష్ గారు కొన్ని సందర్భాల్లో సమావేశమయ్యి పనులు ముందుకు వెళ్లే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా ఈయనన్నిటికీ మించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం, ఆలోచన ఏదైతే ఉందో దేశంలో స్టీల్ ఉత్పత్తిని పెంచాలి, ఏ దేశంలో స్టీల్ ఉత్పత్తి బలంగా ఉంటుందో ఆ దేశం యొక్క జీడిపి బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన, ఆయన ఒక ప్రోత్సాహం కారణంగానే ఇవాళ దేశంలో స్టీల్ ఉత్పత్తిని పెద్ద ఎత్తున పెంచుతూ ఉన్నాం. ప్లాంట్కు లాభాలు కూడా వస్తున్నాయి అనేటువంటి విషయం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదే సందర్భంలో నేను మంత్రిగా ఉన్నటువంటి సమయంలో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో అది మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో భూమి పూజ చేసుకోవడం బాగా చాలా ఆనందాన్ని ఇస్తున్నాయనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ఆర్ఎస్ఎల్ మెటల్ యొక్క పరిశ్రమ ద్వారా ఈ ప్రాంతంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయనేటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదని ముఖ్యమంత్రి గారు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఉక్కు దిగ్గజంగా పిలువబడతాం.